ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగి మఫ్లర్ మ్యాన్ను మట్టుబెట్టించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్పై దృష్టి సారించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం మైదానాన్ని సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది దీదీను సాగనంపేందుకు భగవత్ భయ్య బర్ధమాన్ సభతో శంఖం పూరించారు. 10 రోజుల పాటు బెంగాల్లోనే మకాం వేసి సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఆర్ఎస్ఎస్ రీసెంట్ పెర్ఫార్మెన్స్ మమతా బెనర్జీలో గుబులు రేపుతోంది. హర్యానా, మహారాష్ట్రలో విజయంతో పాటు రీసెంట్గా తమ్ముడు కేజ్రీవాల్ అనుభవం కళ్ల ముందు కదలాడుతోంది. అయినప్పటికీ బెనర్జీ అక్కయ్య మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వదనంలో ఎలాంటి వణుకు కనిపించకుండా కవర్ చేసుకుంటున్నప్పటికీ ఆమె చర్యలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ సభలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవాలని చూశారు. అయితే న్యాయస్థానంలో పర్మిషన్ తెచ్చుకొని మీ పని పట్టేందుకు వచ్చామంటూ మెసేజ్ ఇచ్చారు మోహన్ భగవత్. వచ్చి రాగానే ఆర్జీకర్ బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించి తాము ఏం చేయబోతున్నామో, తమ లక్ష్యాలేంటో స్పష్టం చేశారు. గత ఆగస్టులో ఆర్జీకర్ హత్యోదంతంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో మోహన్ భగవత్ కోల్కతాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆర్జీకర్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ట్రైనీ డాక్టర్ హత్యపై సీఎం మమతా బెనర్జీ తీసుకునే ఎలాంటి కఠిన చర్యలకైనా ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్జీకర్ బాధితుల తల్లిదండ్రులను పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వర్ధమాన్లో కొత్త ఆఫీసుకు ప్రారంభించి ఇక్కడ ఇంకా చాలా పనుందని చెప్పకనే చెప్పారు మోహన్ భగవత్. తొలి సభలోనే తూటాలాంటి మాటలతో మమతా బెనర్జీకి పరోక్ష హెచ్చరికలు పంపారు ఆర్ఎస్ఎస్ చీఫ్. ఎప్పటిలాగే హిందుత్వం గురించి కుండబద్దలు కొట్టారు. హిందుత్వం అనేది భిన్నత్వంలో ఏకత్వమని, అది ప్రతి హిందువు యొక్క సహజ లక్షణమని తెలిపారు. హిందువులు ప్రతి ఒక్కరిని తమలో కలుపుకుంటారని చెప్పారు. యువత పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్లో చేరాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. దేశంలో బాధ్యతాయుతమైన పాత్రను పోషించేది కేవలం హిందుత్వం మాత్రమేనని చాటి చెప్పారు మోహన్ భగవత్. తద్వారా హిందువుల ఓట్లను పోలరైజ్ చేయబోతున్నామన్న స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. హిందూ సమాజం ఏకం కాకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయంటూ ఆర్ఎస్ఎస్ సమావేశానికి అనుమతి ఇవ్వని మమతా బెనర్జీకి పరోక్షంగా చురుకులంటించారు. 10th బోర్డు ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయని, అందువల్ల ఆర్ఎస్ఎస్ సభకు అనుమతి ఇవ్వబోమన్న టీఎంసీ సర్కార్ వాదనలను కలకత్తా హైకోర్టు తోసిపుచ్చింది. మోహన్ భగవత్ ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతి మంజూరు చేసింది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా సభల్లో తక్కువ ధ్వని కాలుష్యం ఉండేలా చూసుకోవాలంటూ సూచనలు చేసింది న్యాయస్థానం. దీంతో జాతీయవాదాన్ని అణిచివేసేందుకు అర్థం లేని కారణాలు చెప్పి ఆర్ఎస్ఎస్ను అడ్డుకోవాలని చూసిన దీదీ కుట్రలు పటాపంచులయ్యాయి. ఈసారి పెద్ద ఎత్తున స్వయం సేవకులను సమీకరించి గ్రామీణ ప్రాంతాలు అడుగుపెట్టాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. పంచాయతీ స్థాయి నుంచి ఓటు బ్యాంకును బలోపేతం చేసుకుంటూ రావాలని యోచిస్తోంది. తద్వారా హిందూ ఓటర్లను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. నిజానికి ఫిబ్రవరి మొదటి వారంలో ఆర్ఎస్ఎస్ కార్యరంగంలోకి దిగింది. ఫిబ్రవరి 6 నుంచి 17 వరకు బర్ధమాన్ కోల్కతాలో కీలక సమావేశాలు నిర్వహించింది. ఆర్ఎస్ఎస్ అగ్రనాయకులతో పాటు దేశం నలుమూల నుంచి సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. 11 రోజుల పాటు సాగిన ఈ మారథాన్ భేటీలో బెంగాల్ ఎన్నికల కోసం మార్గనిర్దేశనం జరిగింది. ఇక పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో హిందువులపై హింస పెరుగుతున్న మోహన్ భగవత్ పశ్చిమ బెంగాల్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. బంగ్లాదేశ్తో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే బెంగాల్లోకి అక్రమ వలసలు నానాటికి పెరిగిపోతున్నాయి. బంగ్లాదేశీలు రోహింగ్యాలకు భారత్లో చొరబడడానికి బెంగాల్ను గేట్వేగా ఉపయోగించుకుంటున్నారు. అయితే మైనార్టీల సంతుష్టీకరణ కోసం అక్రమ వలసలపై దీదీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చొరబాట్లు దేశ భద్రతకు సవాలుగా మారాయి. ఢిల్లీ నుంచి తమిళనాడు దాకా రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారులు తిష్టవేశారు. దేశంలో వారు చేస్తున్న నేరాలకు అడ్డదుపు లేకుండా పోతుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై హత్యాయత్నానికి పాల్పడింది కూడా బంగ్లాదేశీ అక్రమ వలసదారుడే. దీంతో అక్రమ వలసల అంశాన్ని బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పదే పదే అక్రమ వలసల్ని ప్రశ్నిస్తూ దీదీపై విమర్శలు చేశారు. అయితే ఆర్ఎస్ఎస్ రూపంలో ముంచుకొస్తున్న ముప్పును ముందుగానే పసిగట్టిన దీదీ అండ్ టీం ఎదురుదాడి మొదలుపెట్టింది. భారతీయ సమాజాన్ని రూపొందించడంలో హిందువులు కీలక పాత్ర పోషిస్తారన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ కొట్టిపారేశారు. ఇది ఎన్నికల స్టంట్ అని, ప్రజల్ని తప్పుదారి పట్టించడంలో భాగమన్నారు. బీజేపీ పరిధిని విస్తృతపరిచి సంస్థాగత బలాన్ని కూడగట్టుకోవడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ముందుకు సాగుతోంది. ఉత్తర బెంగాల్ ప్రాంతంలో గతంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆర్ఎస్ఎస్ అడుగులు వేస్తోంది. ఆర్ఎస్ఎస్ పటిష్టమైన ప్రణాళికలు, సందర్భోచిత ప్రచారాల వల్లే ఉత్తర ప్రాంతంలో బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టింది. ఇప్పుడు అవే వ్యూహాలను అమలు చేసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అంగ, కళింగ రాజ్యాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వంగరాజ్యంపై దృష్టి సారించింది. అంటే బీహార్, ఒడిశాలో ఆర్ఎస్ఎస్ ప్లాన్స్ పక్కాగా పనిచేశాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోనూ అలాంటి పగడ్బందీ ప్రణాళికలను అమలు చేసి దీదీకి చెక్ పెట్టాలని చూస్తోంది ఆర్ఎస్ఎస్.
పౌరాణికంగా వంగ అనేది ప్రస్తుత దక్షిణ బెంగాల్తో పాటు బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలను సూచిస్తోంది. పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతంలో బీజేపీ చాలా వీక్గా ఉంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయిస్తున్న 24 పరగణాలు, హౌరా వంటి జిల్లాలో ఆర్ఎస్ఎస్ తమ కార్యకలాపాలను పెంచేందుకు సిద్ధమవుతుంది. పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం అనేది దక్షిణ ప్రాంతంలో సాధించే ఫలితాలపై ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతంపై ఆర్ఎస్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. బెంగాల్లో కూడా ఢిల్లీ మోడల్ను ప్రయోగించి ఫలితాలు రాబట్టేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో బీజేపీ విజయం వెనుక ఆర్ఎస్ఎస్ కృషి ఎనలేనిది. లెక్కలేనన్ని సమావేశాలు నిర్వహిస్తూ హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేస్తుంది. ముఖ్యంగా మురికివాడలో ఆర్ఎస్ఎస్ ఏడాది ముందు నుంచే పగడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగింది. అందువల్లే బీజేపీకి విజయం సాధ్యపడింది. అయితే పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఇందుకు భిన్నం. ఇక్కడ అక్రమ వలసల సమస్య ప్రధానమైంది. అందుకే టీఎంసీ మైనార్టీ ఓటు బ్యాంకును ఎదుర్కోవడానికి మెజారిటీ హిందూ ఓట్లను ఏకీకృతం చేయడమే లక్ష్యంగా పక్కనున్న బంగ్లాదేశ్లో మైనార్టీలు హిందువుల దుస్థితిని హైలైట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ ప్రచారం సాగించనుంది. ఇందుకోసం మార్చి నుంచి పంచాయతీ స్థాయిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను సమీకరించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సంఘతో అనుబంధంగా ఉన్న 53కు పైగా సంస్థలు పనిచేస్తున్నాయి. బీజేపీతో పాటు హిందూ మజ్దూర్ సభ, సంస్కార్ భారతి, విద్యాభారతి వంటి సంస్థలున్నాయి. ఇవే కాకుండా అనేక ఎన్జీఓలు, ఇతర సామాజిక సంఘాల మద్దతును కూడా ఆర్ఎస్ఎస్ కూడగట్టుకుని ముందుకు సాగనుంది. మమతా బెనర్జీ అధికారంలో చేపట్టి నాటికి పశ్చిమ బెంగాల్లో 86 ఆర్ఎస్ఎస్ శాఖలు ఉండేవి. గత 14 ఏళ్లలో వీటి సంఖ్య 5 రెట్లు పెరిగి 2500కు పెరిగింది. ఇటీవల కాలంలో కొన్ని వేల సంఖ్యలో సంఘ కార్యకర్తలు జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వీరికి శిక్షణ కొనసాగుతుంది. అయితే ఆర్ఎస్ఎస్ ప్లాన్లను ముందే పసిగట్టిన మమతా బెనర్జీ మెజారిటీ హిందూ సంతుష్టీకరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దిఘాలో నిర్మిస్తున్న జగన్నాథ స్వామి మందిరం. అంతేకాదు గంగాసాగర్ మేళకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, శ్రీరామనవమికి సెలవు ప్రకటించడం, పూజారులకు అలవెన్సులు, దుర్గా నవరాత్రులకు గ్రాంట్లు పెంచడం వంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా పైన మమతా సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. హుగ్లీలోని త్రివేణి సంగమం, మహాప్రభు, మజేర్చార్, కళ్యాణి ప్రాంతాల్లో గంగా స్నానాలకు హాజరయ్యే భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిజానికి పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పతన వెనుక ఆర్ఎస్ఎస్ కృషి ఉంది. అయితే ఆర్ఎస్ఎస్ ఎఫర్ట్ ను బీజేపీ ప్రోధి చేసుకోలేకపోయింది. దీంతో హిందూ సమాజం పెద్ద ఎత్తున టీఎంసీ వైపు మళ్లింది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ దాదాపు కనుమరుగైపోయారు. టీఎంసీకి ఏకైక శత్రువు బీజేపీ మాత్రమే. కాబట్టి ఆర్ఎస్ఎస్ శక్తిని బీజేపీ ఏ మేరకు ఉపయోగించుకుంటుందన్న దానిపై ఈసారి ఆ పార్టీ విజయం ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో మమతా బెనర్జీ పట్ల వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. అక్రమ వలసలు, లవ్ జిహాద్, ఆర్జీకర్ ఘటనతో శాంతి భద్రతల వైఫల్యం వంటి అనేక అంశాలతో పాటు 3 సార్లు అధికారంలో ఉండడం వల్ల ఏర్పడే యాంటీ ఇన్కంబెన్సీ ఈసారి మమతా బెనర్జీకి శాపంగా మారుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈసారి కొంచెం కష్టపడితే బీజేపీకి అధికారం తథ్యమనే వాదన వినిపిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 30 నుంచి 40% ఓట్లు లభించాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు 48% ఓట్లు పోలయ్యాయి. ఈసారి మరో 10% ఓట్లను సంపాదిస్తే దీదిని సాగనంపడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేస్తున్నారు? దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. Give me the honor to become the first subscriber. Thank you sir. NH Prime ni subscribe చేసుకుంటున్నందుకు first thank you very much sir. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.